కేంద్ర మంత్రి అమిత్ షా నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్ లో తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షాకు స్వాగతం పలికారు. కంటేశ్వర క్రాస్ రోడ్ లో డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం అయితే అమిత్ షా పసుపు బోర్డు సంబంధించినటువంటి అధికారులతో సమావేశం కావడం జరిగింది. అధికారులతో రివ్యూ నిర్వహించిన అనంతరం కిసాన్ సమ్మేళన్ మేళా కార్యక్రమానికి రాబోతున్నారు. ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 4 దశాబ్దాలుగా పసుపు రైతులు పసుపు బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. వారు చాలా ఆందోళన పోరాటాలు చేయడం జరిగింది. ఎట్టకేలకైతే మాత్రం పసుపు బోర్డు సంబంధించిన రైతుల కళ ఈ రోజు నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా సీతక్క వీరందరూ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం అయితే పసుపు బోర్డు సంబంధించినటువంటి అధికారులతో సమావేశం మాత్రం కొనసాగుతుంది. ఆ సమావేశంలో పసుపు బోర్డు ఏ రకంగా రైతులకు ఉపయోగపడుతుంది, అధికార యంత్రాంగం ఏ రకంగా ముందుకెళ్లాలని చెప్పి పలు సూచనలు చేసే అవకాశం ఉంది. అక్కడ నుంచి నేరుగా మాత్రం కిసాన్ సమ్మేళన్ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమం కంటే ముందు మాత్రం డిఎస్ ఎంపీ అరవింద్ తండ్రి సంబంధించినటువంటి డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు. అక్కడ నుంచి నేరుగా కిసాన్ సమ్మేళన కార్యక్రమానికి పాల్గొంటారు. కిసాన్ సమ్మేళన్ కార్యక్రమం సభకు భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఇంకా కూడా జనాలు తరలి వస్తున్నారు. సరిగ్గా 3 గంటల ప్రాంతంలోనే ఈ బహిరంగ సభ ప్రారంభం కావాలి. ప్రస్తుతం అయితే అధికారులతో రివ్యూ మీటింగ్ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు వీరంతా కూడా బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. బహిరంగ సభ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తిగా రహదారులన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎక్కడ కూడా గొడవ అల్లర్లు కానీ ఇతరత్రటువంటి ఆందోళన కొనసాగకుండా ప్రస్తుతం అయితే పోలీసు భారీ బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఇక పసుపు రైతులు ఎక్కువ ఈ బహిరంగ సభకు హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశారు. చాలా ఏళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ఈ ప్రాంతాల్లో పసుపు ఎక్కువగా సాగు చేస్తారు. పసుపు దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పసుపు సంబంధించినటువంటి రైతులకు పూర్తిగా న్యాయం జరగాలి, వారికి మార్కెట్లో పూర్తి మద్దతు ధర వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇంకా కూడా పసుపు రైతులు చాలా ఆనందం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి తల్లి రావడం మాత్రం జరుగుతుంది. మరి కాసేపట్లోనే అమిత్ షా బహిరంగ సభకు హాజరై తన ప్రసంగాన్ని వినిపించబోతున్నారు. అమిత్ షా ప్రసంగం పైన మాత్రం కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసే అవకాశం ఉంది. కేంద్రం నుంచి రైతాంగానికి అందుతున్న సహాయాన్ని, అదేవిధంగా వ్యవసాయానికి ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తున్నటువంటి అంశాలను ఇవన్నీ కూడా బహిరంగ సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన కొంత లైన్ లో ఉండండి. ప్రస్తుతం అమిత్ షా మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. आज भारत भर के करोड़ों किसान और विशेषकर तेलंगाना के हल्दी के खेती करने वाले सभी किसानों की 40 साल से मांग थी कि राष्ट्रीय हल्दी बोर्ड बनाया जाए। आज मोदी जी ने इसको विधिवत रूप से पूरा करने का काम किया। इसके शुभारंभ के मौके पर मेरे साथ मंच पर उपस्थित मोदी जी की मंत्रिपरिषद में मेरे साथी श्री जी किशन रेड्डी जी, मेरे मंत्रालय में मेरे साथी केंद्रीय मंत्री श्री बंडी संजय कुमार जी, श्री तुमला नागेश्वर राव जी, कृषि मंत्री तेलंगाना श्रीमती दानसरी अनसुया जी, पंचायती राज मंत्री तेलंगाना, जिन्होंने हल्दी बोर्ड के लिए बड़ी झगड़ा किया है भारत सरकार से, ऐसे हमारे सांसद अरविंद धर्मपुरी जी, हमारे सांसद के लक्ष्मण जी,
और पहले हल्दी बोर्ड के चेयरमैन भी, सिर्फ हेडक्वार्टर नहीं, चेयरमैन भी हमने तेलंगाना से ही दिए हैं। श्री पल्ला गंगा रेड्डी जी, खड़े हो जाइए भाई। और आज इस सभा में आए हुए हल्दी उगाने वाले मेरे प्यारे किसान भाइयों बहनों, आप सभी को मेरा प्यार भरा नमस्कार। सबसे पहले मैं सभी किसान भाइयों बहनों को विनती करना चाहता हूं कि एक बार मोदी जी के सम्मान में जोर से ताली बजाकर मोदी जी का स्वागत करिए। आज मुझे बड़ी खुशी हो रही है कि एक वादा देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था। वो वादा आज पूरा हो जाने है और मेरा सौभाग्य है कि हल्दी बोर्ड का उद्घाटन मेरे हाथों हो रहा है। देश भर के हल्दी के किसानों को जो श्रम करते हैं, जो देश भर के लोगों को स्वस्थ रखने में अपनी भूमिका निभाते हैं और देश को समृद्ध करने में भी अपनी भूमिका निभाते हैं, वो सभी हल्दी के किसानों को मेरी बहुत बहुत बधाई और शुभकामनाएं हैं। अपना ये निजामाबाद कई दशकों से हल्दी की राजधानी के रूप में जाना जाता है। यहां के किसान हल्दी सदियों से उगाते हैं, मगर उसको वैश्विक बाजार जितना मिलना चाहिए इतना दुनिया के बाजार में आपका हल्दी नहीं जाता है। ये बोर्ड बनने से 3-4 साल में ही निजामाबाद की हल्दी दुनिया के ज्यादातर देशों में पहुंचेगी, इसका मुझे विश्वास है। 2023 के चुनाव के दौरान मोदी जी ने यहां पर तेलंगाना में हल्दी बोर्ड की घोषणा की थी। अक्टूबर 23 में इसकी अधिसूचना जारी की, 25 में इसको शुरू किया और आज 29 जून 2025 को इसका टेम्पररी हेडक्वार्टर भी हमने चालू करने का काम कर दिया है। और अब हल्दी बोर्ड विधिवत रूप से काम चालू करने के बाद हल्दी के किसान बिचौलियों के भरोसे नहीं रहेंगे। पैकिंग, ब्रांडिंग, मार्केटिंग और एक्सपोर्ट, ये पूरी चैनल ये अपना हल्दी बोर्ड प्रस्थापित करेगा। और हम सब जानते हैं, सदियों से भारत के लोग कटु होने के बावजूद भी हमारी माताएं हल्दी अपने खाने में डालती है। कोई पागल नहीं है, कटु स्वाद क्यों लेगा? परंतु सबको मालूम है कि हल्दी एंटी वायरल है, एंटी कैंसर है और एंटी इंफ्लेमेटरी है। और हल्दी के औषधीय गुण दुनिया भर में इसको वंडर ड्रग के रूप में जानते हैं। एक आश्चर्यजनक दवाई है जो कई सारे रोगों को एक साथ मानव शरीर से थोड़ी सी मात्रा में खाए तो समाप्त कर देती है। अब ये जो हल्दी को कैसे खाना जाए वो नहीं जानते हैं, इसकी कैप्सूल बनाकर खाते हैं। मगर मैं तो पैदा हुआ तब से मेरी माँ हर रोज खाने में थोड़ा थोड़ा सप्रमाण हल्दी खिलाती है और शरीर हमारा स्वस्थ रहता है। हमारे यहाँ
उच्च कर्क्यूमिन वाली हल्दी भी उपलब्ध है, 7.8% और 6% से ज्यादा, जो विश्व भर में कहीं उपलब्ध नहीं है। और अब ऑर्गेनिक हल्दी का भी जीआई टैग प्रोडक्शन और जीआई टैग मार्केटिंग हमने शुरू किया है। और मित्रों, आप सभी को जानकर आश्चर्य होगा, भारत सरकार ने 2030 तक $1 बिलियन के हल्दी के निर्यात का, एक्सपोर्ट का लक्ष्य रखा है। और अंतर्राष्ट्रीय मंचों पर $1 बिलियन के एक्सपोर्ट के लक्ष्य को अचीव करने की हमने पूरी तैयारी भी की। ये जो बोर्ड बनेगा, ये हल्दी की ज्यादा से ज्यादा कीमत हल्दी के किसानों तक पहुंचे, इसके लिए काम करेगा। इंटरनेशनल मार्केट में हल्दी की खपत को बढ़ाने के लिए प्रचार प्रसार करेगा। संभावित बाजार में भारत की हल्दी के अंदर जो औषधीय गुण है, इसका भी प्रचार प्रसार करेगा। उनकी गुणवत्ता और सुरक्षा मानांक विश्व स्तर के हो, इस प्रकार का पैकिंग की भी शुरुआत करेंगे। किसानों को हल्दी खेत से कैसे निकालनी, जिससे एक्सपोर्ट में कोई बाधा ना आए, इसका प्रशिक्षण और कौशल विकास, इसकी ट्रेनिंग देने का भी काम करेंगे। और हल्दी के स्वास्थ्यवर्धक गुणों पर हम रिसर्च एंड डेवलपमेंट कर उसको विश्व के लिए प्रस्तावित करने का काम करेंगे। तेलंगाना में निजामाबाद, जगतियाल, निर्मल और कामारेड्डी जिला भारत के टॉप हल्दी उत्पाद करने वाले जिलों में होता है। और मित्रों, 2025 में हल्दी के किसानों को 18 से 19 हजार प्रति क्विंटल रेट मिला है। रेड्डी जी के नेतृत्व में जब ये बोर्ड बढ़े चलेगा, मुझे पूरा विश्वास है कम से कम 3 साल में हम 6 से 7 हजार रुपया ज्यादा किसानों को मिल पाए, इस तरह की मार्केटिंग की चयन करेंगे। 23-24 में भारत में 3 लाख हेक्टेयर में हल्दी हुई है और 10,74,000 10,74,000 टन हल्दी का उत्पाद हुआ है। मोदी जी ने किसान एक्सपोर्ट जो करे, इसका फायदा किसान को मिले, इसलिए कोऑपरेटिव एक्सपोर्ट, भारत कोऑपरेटिव एक्सपोर्ट लिमिटेड भी स्थापना की है। और जो ऑर्गेनिक खेती करते हैं, प्राकृतिक खेती करते हैं, इसके लिए भारत ऑर्गेनिक कोऑपरेटिव लिमिटेड की भी स्थापना की, जिससे आपके ऑर्गेनिक उत्पाद का विश्व में जो दाम मिलेगा, उसका फायदा व्यापारी को नहीं मिलेगा, अपने किसान को मिलेगा। और मैं आज यहां कह कर जाता हूं, बहुत कम समय में इसी शहर में, निजामाबाद में, हल्दी के साथ साथ भारत ऑर्गेनिक कोऑपरेटिव लिमिटेड और भारत कोऑपरेटिव एक्सपोर्ट लिमिटेड दोनों की भी ब्रांच ऑफिस निजामाबाद में खोलकर हल्दी के एक्सपोर्ट को आगे बढ़ाने का हम काम करेंगे। मित्रों, मोदी जी ने एक शासन में एक कल्चर डेवलप किया है कि जो वादा करते हैं वो पूरा करते हैं। 2023 में जो वादा किया था, 28 मई 2025 में आज हेडक्वार्टर समेत पूरी फॉर्मेलिटी पूरी कर दी गई है। मैं हमारे सारे यहाँ जो नेता बैठे हैं, तेलंगाना सरकार के 2 प्रतिनिधि है, भारत सरकार के 2 प्रतिनिधि है, यहाँ के सांसद है, हमारे चेयरमैन साहब है, इस सभी को बहुत बहुत बधाई देता हूँ। और अंत में फिर से एक बार
निजामाबाद, तेलंगाना और भारत भर के सभी हल्दी के किसानों को बहुत बहुत बधाई और अभिनंदन। धन्यवाद सर, बहुत बहुत धन्यवाद आपका। यजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् तेहनाकं महिमानः योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति। నలభై ఏళ్ల రైతుల కలను బీజేపీ నెరవేర్చిందన్నారు అమిత్ షా. అంతర్జాతీయ మార్కెట్లో పసుపు డిమాండ్ పెరిగేలా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు కోసం ఎంపీ అరవింద్ కేంద్రంతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటుకు అనుమతించడం, అలాగే ఏర్పాటు చేయడం ఇవాళ అమిత్ షా చేతుల మీదుగా ఆ కార్యాలయం ప్రారంభం జరిగింది. తెలంగాణ వ్యక్తిని చైర్మన్ గా నియమించామని కూడా అమిత్ షా చెప్తున్నారు. 40 ఏళ్ల రైతుల కలను బీజేపీ నెరవేర్చిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. పసుపు బోర్డు కోసం ఎంపీ అరవింద్ కేంద్రంతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం మోదీ పసుపు బోర్డు ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం, అదేవిధంగా ఇవాళ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వ్యక్తిని చైర్మన్ గా నియమించామన్నారు అమిత్ షా. ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసుపు డిమాండ్ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. పసుపు బోర్డు వల్ల ప్రపంచ నలుమూలలకు నిజామాబాద్ పసుపు చేరుకుంటుంది. రైతులకు మంచి ధర వచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. పసుపు రైతుకు లాభాలు వచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు అమిత్ షా.